#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మహేష్ నడిపూడి, సార్ నాకు పౌడర్ లాగా రాలుతుంది, అలాగే హెయిర్ గడ్డిలాగా అవుతుంది, నాకేమైనా పరిష్కారం చెప్పండి. తలలో నుంచి పొడిలాగా రాలుతుంది అంటే యూజువల్గా స్కాల్ప్ డ్రై అన్న అయి ఉండాలా, లేదా మీకు తలలో డాండ్రఫ్ అన్న ఉండాలా, లేదా మీరు తలని ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఆ డస్టే మళ్ళీ రాలుతూ ఉండాలి. ఏదైనా కావచ్చు. బట్ ఏది ఏమైనా ఇమీడియట్ పరిష్కారం ఎలా వస్తుంది అంటే మీరు ప్రతిరోజు తలస్నానం చేస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా సాల్వ్ కాని పక్షంలో డాండ్రఫ్ ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి ప్రత్యేకించి డాండ్రఫ్ షాంపూస్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి వాడుకోవాలి. అలా కూడా తగ్గనప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కలిసి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, అంటే ఓరల్గా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి, టాపికల్గా మళ్ళీ ఏమైనా లోషన్స్ అవసరం వస్తే అంటే కిటకొనలకు సంబంధించిన లోషన్స్ కానీ అది వాడుతూ పాటు డాండ్రఫ్ షాంపూస్ వాడినట్లయితే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన రెండో పాయింట్ ఏంటంటే హెయిర్ అనేటువంటిది గడ్డిలాగా అయిపోతుంది అని. ఇలా హెయిర్ గడ్డిలా మారడానికి కొన్ని కారణాలు. నెంబర్ 1, మీ హెయిర్ విపరీతంగా డ్రై అయిపోయినా. నెంబర్ 2, మీరు హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైనా హెయిర్కి వాడుతున్నా, అంటే హెయిర్ సెట్టింగ్ జెల్స్ కానీ, లేకపోతే హార్డ్ సెట్టింగ్ హెయిర్ జెల్స్ కావచ్చు, లేకపోతే హెయిర్ స్ప్రేస్ ఏవైనా హెవీ కెమికల్స్ ఉండేటివి వాడుతున్నా, లేదా మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువగా హీట్ అప్లై చేసినా, ఇవన్నీ పక్కన పెడితే మీకు బట్టలు వస్తున్నప్పుడు కూడా మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏవైతే ఆల్రెడీ అట్ ద వర్జ్ ఆఫ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా గడ్డిలాగా అయిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ హెయిర్ ఎడ్జెస్ ఏవైతే స్ప్లిట్ అయిపోయి ఉంటాయో వాటన్నిటిని కట్ చేయాలి. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఇలా గడ్డిలా మారిందో అటువంటి హెయిర్కి ప్రత్యేకించి ఒక మంచి కండిషనర్ వాడాలి. హెయిర్ కండిషనర్ యూజువల్గా మనకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి, అది వాడి చూడండి. ఎలా వాడాలి అంటే మీరు తలస్నానం చేసిన తర్వాత వెట్ స్కాల్ప్ మీదనే ఆ ఏరియాలో ఈ కండిషనర్ అనేటువంటిది అప్లై చేయండి. అప్లై చేసి ఒక 2 minutes ఉంచేసి తర్వాత రిన్స్ ఆఫ్ చేసేయండి. ఇలా చేయండి. చేసిన తర్వాత వారానికి అట్లీస్ట్ 2 లేదా 3 సార్లు తలకి ఆయిల్ కూడా అప్లై చేయండి. ఇలా చేసినట్లయితే డెఫినెట్గా ఈ ఫ్రిజీ హెయిర్ లేదా గడ్డిలాగా మారుతున్న హెయిర్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది. అదే మీకు ఇలా గడ్డిలా మారడానికి కారణం బట్టల వల్ల అవుతుంది అనుకోండి, అటువంటిప్పుడు డెఫినెట్గా బట్టల రాకుండా లేదా బట్టల ప్రోగ్రెస్ కాకుండా మీరు ట్రీట్మెంట్ వాడి ఆ హెయిర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.